మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల వేళ బైబిల్ స్టడీకి మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. ప్రతి వారం కూడా మరి మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదాల చెంత కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రభు మనకు అనేక ఆత్మీయ సంగతులను నేర్పిస్తున్నారని నమ్ముచున్నాను. మరి వాటిని మన జీవితాల్లో మరి పాటించినప్పుడు గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని మనందరూ కూడా పొందుకునే వారుగా ఉంటాం. ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ క్లాసెస్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం, ఆయన చేసినటువంటి పరిచర్య, అలాగే ఆయన చేసినటువంటి మరి బోధలు మరి మనం ధ్యానం చేస్తున్నాం. అందులో భాగంగా మరి ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మరి మనం అధ్యయనం చేశాం. రెండవ భాగంగా యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి బోధనలు, టీచింగ్స్లో మనం ఉన్నాం. ఆ టీచింగ్స్లో భాగంగా మరి ప్రస్తుతం మరి మనము యేసుక్రీస్తు ప్రభు బోధించినటువంటి ఉపమానములు, ద పారబుల్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే ఒక అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం కదండి. సో ఎవరైనా సరే మరి ఒకసారి మైక్ ఆన్ చేసుకుని చెప్పగలరా? ఉపమానం అనగా ఏంటి? వాట్ ఈస్ ఎ పారబుల్? ఇంతకుముందు చెప్పాను కదండి. ఉపమానం అంటే ఏంటండి? పరలోక సంబంధమైన భూలోక కథ. ఎస్ అండి. అండ్ earthly story with a heavenly meaning. With a heavenly meaning, right? An earthly story with a heavenly meaning. సో పరలోకపు అర్థంతో కూడుకున్నటువంటి ఒక భూ సంబంధమైనటువంటి ఒక కథ. సో ప్రజలందరూ కూడా దేవుని సంగతులను లేక పరలోకానికి సంబంధించిన విషయాలను మరి దేవుడు పరలోకపు భాషలో లేక పరలోకపు విధానంలో మరి చెబితే మరి మనం పూర్తిగా గ్రహించలేం. కాబట్టి మన కొరకు ప్రభు ఏం చేశారంటే దేవుని యొక్క సత్యములను సులభతరం చేయడం కోసమై ఆయన ఉపమానములను, పారబుల్స్ను ఉపయోగించారు. ఆ ఉపమానం లేకుండా ఏది ఆయన బోధించలేదు అని కూడా మనం వాక్యంలో చూస్తాం. కాబట్టి అందుకే బైబిల్లో మనకు అనేక ఉపమానములు ఉన్నాయి. ప్రతి ఉపమానంలో కూడా ఒక ఆత్మీయ ప్రాముఖ్యమైనటువంటి సత్యం లేక కేంద్ర అర్థం, సెంట్రల్ మీనింగ్ అనేది ప్రతి ఒక్క పారబుల్లో కూడా మనకు ఉంటుంది. సో ఆ పారబుల్ని మనం సంపూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు ఆ ప్రాముఖ్యమైనటువంటి పాఠము, ద మెయిన్ లెసన్ ఆర్ ద ఇంపార్టెంట్ ట్రూత్ అనేది మనకు తెలియచేస్తారు. ఉపమానం యొక్క ప్రారంభంలోనే చాలాసార్లు మనకు ఆయన ఆ ఉపమానం ఎందుకు చెబుతున్నారో ఆ ఉద్దేశాన్ని మనకు తెలియచేస్తారు. దట్ ఈస్ హౌ వీ కెన్ అండర్స్టాండ్, వీ కెన్ అబ్జర్వ్, ఇంటర్ప్రెట్ అండ్ అప్లై ద పారబుల్స్ టు అవర్ లైఫ్స్. సో మన జీవితానికి అంటే మొట్టమొదటిగా ఉపమానాన్ని ఎలా గ్రహించాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా దాన్ని వ్యాఖ్యానించడం అంటే దాన్ని ఇంటర్ప్రెట్ ఎలా చేయాలి, ఎలా గ్రహించాలి, తర్వాత దాన్ని ఎలా మన జీవితాలకి అన్వయించుకోవాలి. ఆ యొక్క ఉపమానం యొక్క ప్రారంభంలో కానీ చివరిలో కానీ ప్రభు ఆ యొక్క అర్థాన్ని మరి మనకు తెలియజేస్తూ ఉంటారు. మరి ఈరోజు కూడా ఒక ఉపమానాన్ని మరి మనము ధ్యానం చేసుకోబోతున్నాం. లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుండి 14 వచనాలు. ఎవరైనా దయచేసి మైక్ ఆన్ చేసుకుని చదవండి. లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వరకు. The Pharisee and the tax collector. He also told this parable to some who trusted in themselves that they were righteous and treated others with contempt. Two men went up into a temple to pray, one a Pharisee and the other a tax collector. The Pharisee, standing by himself, prayed thus, God, I thank you that I am not like other men, extortioners, unjust, adulterers, or even like this tax collector. I fast twice a week. I give tithes of all that I get. But the tax collector, standing far off, would not lift up his eyes to heaven, but beat his breast, saying, God, be merciful to me, a sinner. I tell you, this man went down to his house justified rather than the other. For everyone who exalts himself will be humbled, but the one who humbles himself will be exalted. రైట్, థ్యాంక్ యూ అండి. ఎవరైనా ఒకరు తెలుగులో కూడా చదవండి.
తెలుగులో తీసిన వారు చదవండి. సేమ్ లూకాసు వార్త 18, 9 నుంచి 14 వరకు. గ్రూప్లో ఉన్నారు ఎవరైనా పర్లేదండి. I'll get my Telugu Bible page. ఎస్, ఎవరైనా పర్లేదు చదవండి. టు సేవ్ టైం సేవ్ చేయడానికి. తామే నీతిమంతులని తమను నమ్ముకుని ఇతరులను తృణీకరించిన కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండెను. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తటి పైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనిచ్చు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చిపడి తన ఇంటికి వెళ్ళని నీతో చెప్పుచున్నాను. తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడిననియు, తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిననియు చెప్పాను. రైట్, గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఉపమానం. యేసయ్య అనేక ఉపమానాలు బోధించారు. మరి ఆ బోధించిన ఉపమానములలో ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఉపమానం. ఈ రోజున మనం ఈ ఉపమానాన్ని చాలా డీటెయిల్డ్గా, ఇన్డెప్త్గా మరి మనం దీన్ని అధ్యయనం చేస్తూ మరి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఎటువంటి ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవాలో మరి నేర్చుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క బైబిల్ స్టడీలో మరి మనందరూ కూడా పార్టిసిపేట్ చేద్దాం. ఈ వాక్య భాగంలో లూకాసు వార్త 18 మొదటి వచనం 9లో మనం చూస్తున్నాం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. గమనించండి, నేను మీకు ముందే చెప్పాను. మరి మనకు ఒక ఉపమానాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, లేక ఉపమానం యొక్క ప్రాముఖ్యమైనటువంటి సంగతి, ద సెంట్రల్ మెయిన్ టీచింగ్ ఆఫ్ ఎనీ ప్యారబుల్ అనేది సాధారణంగా మనకు ఉపమానం ప్రారంభంలోనే ఉంటుందనే విషయం మీకు ఇంతకుముందు చెప్పాను. ఈ ఉపమానాన్ని కూడా మనం తీసుకుంటే స్టార్టింగ్లోనే ప్రభు ఈ యొక్క ఉపమానాన్ని ఎందుకు చెబుతున్నారో, అంటే ఈ కథను ఎందుకు చెబుతున్నారో ఆయన తెలియచేశారు. ఎందుకు చెబుతున్నారండి? ఆ రోజుల్లో కొంతమంది తామే నీతిమంతులమని అనుకుంటూ ఉన్నారు. అలాగే అనుకుంటూ ఇతరులను తృణీకరించేవారు కొంతమంది ఉన్నారు. వారే పరిసయ్యులు. మనకు తెలుసు, యూదులలో మరి అనేక రకాల తెగలు ఉన్నారు. మరి వాళ్ళు పరిసయ్యులు, సద్దూకైలు, శాస్త్రులు, హేరోదీయులు, ఎస్సీనీలు అని అనేక విధాలుగా వారు ఉన్నారు. మరి అందులో ముఖ్యంగా ఈ యొక్క పరిసయ్యుల గురించి మనం ఎక్కువగా క్రొత్త నిబంధనలు చూస్తూ ఉంటాం. ఈ పరిసయ్యులు మరి అనేవారు మరి చాలా మతనిష్ట కలిగిన వారిలో వీరు కూడా చాలా ప్రముఖులు. ప్రభు చెప్తున్నటువంటి యొక్క ఉపమానంలో కూడా అక్కడ పరిసయ్యుల గురించి ప్రభువారు మాట్లాడారు, పరిసయ్యుల గురించి. కాబట్టి ఈ పరిసయ్యులు చూడండి, తమను తామే నీతిమంతులమని వారు అనుకుంటూ ఇతరులను వారు తృణీకరించేవారుగా ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఉపమానం. ఆ యొక్క ఇమేజ్ మీరు చూస్తున్నారు కదండి, పవర్ పాయింట్ ఇది ఇక్కడ స్లైడ్ మీద. సో ఆ ఇమేజ్ చూసినప్పుడే సో ఏ రీతిగా ఇటువైపు ఏమో ఒక పరిసయుడు నిలబడి ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి దూరంగా ఒక సుంకరి, ట్యాక్స్ కలెక్టర్ నిలబడి ప్రార్థన చేస్తున్నట్టుగా దేవాలయంలో మనకు ఆ ఇమేజ్లో మనకుంది. సో ఈ పరిసయులు వారు తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరు. సో గమనించండి, ఇక్కడ ఇదే వచనాన్ని తీసుకుంటే 3 సంగతులు ఈ యొక్క పరిసయ్యుల గురించి ఇక్కడే వ్రాయబడింది.
తామే నీతిమంతులని అనుకుంటూ ఉన్నారు. రెండవది, తమ్మునే వారు నమ్ముకుంటూ ఉన్నారు, అంటే వారి విశ్వాసం వారి మీదే ఉంది. మూడవదిగా, ఇతరులను తృణీకరిస్తూ ఉన్నారు. ఈ పరిసయ్యులు కలిగిన లక్షణాలలో ఈ 3 లక్షణాలు ఇక్కడ మనం చూస్తాం. ఇంకా ఇతర లక్షణాలు మనం ఎక్కడ చూస్తామంటే మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని మీరు తర్వాత చదవండి. సేమ్ అక్కడ కూడా ప్రభువారు ఈ పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించే, యూదుల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అక్కడ కూడా ఆ యొక్క శాస్త్రుల, పరిసయ్యుల లేక ధర్మశాస్త్ర బోధకులు, వారిలో చాలా మంది ధర్మశాస్త్రాన్ని ని బోధించే వారు కూడా ఉన్నారు. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే, మరి వారు ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి వారుగా చెప్పుకుంటున్నప్పటికీ కూడా మరి వారు తప్పిపోయారు. చాలా విషయాల్లో వారు తప్పిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడే ఆ 9వ వచనం, ద స్టార్టింగ్ వర్స్ ఆఫ్ దిస్ ప్యాసేజ్, ఈ ప్యాసేజ్లో ఉన్నటువంటి 9వ వచనాన్ని తీసుకుంటే కనుక, మీ దగ్గర నోట్బుక్ కనుక ఉంటే ప్రక్కనే రాసుకోండి. 9వ వచనం అని పెట్టి మీ దగ్గర నోట్బుక్ కనుక ఉంటే పరిసయ్యుల యొక్క లక్షణాలను రాసుకొని ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫారిసీస్ అని ఆ 3 అక్కడే రాసుకోండి. ఏది? నెంబర్ 1, తామే నీతిమంతులమని అనుకునేవారు. నెంబర్ 2, రాసుకుంటున్నారు కదండి. నెంబర్ 2, Yes, Pastor. దే థింక్ దట్ దే అలోన్ ఆర్ ద రైచియస్ పీపుల్. ఓకే, తామే నీతిమంతులు అనుకునేవారు. నెంబర్ 2, తమయందు తాము విశ్వాసం కలిగిన వారు, అంటే తమను తామే నమ్ముకునేవారు. సో అంటే దేర్ బిలీఫ్ అండ్ ట్రస్ట్ ఈజ్ ఇన్ దెమ్సెల్వ్స్. రెండవదిగా, దే రిజెక్ట్ అదర్స్, అంటే ఇతరులను తృణీకరించేవారు. ఇతరులను అంగీకరించేవారు కాదు, ఇతరులను తృణీకరించేవారు. కాబట్టి ఆ స్టార్టింగ్ వచనంలోనే ప్రభువారు ఈ పరిసయ్యుల గురించి ప్రస్తావిస్తూ వారు కలిగి ఉన్నటువంటి అనేక లక్షణములలో ఈ 3 లక్షణాల గురించి ప్రస్తావిస్తూ, మరి ఇటువంటి లక్షణాలు కలిగి జీవిస్తే అసలు ప్రభువారిని అంగీకరిస్తాడా? ప్రభువారిని అంగీకరించడా? వారు ప్రార్థన చేస్తే ప్రభు వారి ప్రార్థన అంగీకరిస్తాడా? లేక వారి ప్రార్థన ఆయన తృణీకరిస్తాడా? వారి పట్ల ప్రభు ఏ రీతిగా ఆయన అభిప్రాయాన్ని కలిగి ఉంటాడో మరి మనకు ఒక స్పష్టతను అనుగ్రహించేటటువంటి ఒక వాక్య భాగమే ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. తర్వాత ఈనాటి క్రైస్తవ్యానికి, నేటి సంఘానికి, టుడేస్ యూనివర్సల్ చర్చ్, ఈనాటి సార్వత్రిక సంఘానికి ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు కూడా వారికి తెలియకుండానే ఒక విధమైనటువంటి పరిసయ్యుల నీతిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. పరిసయ్యుల ఆత్మీయతలోకి వారు వెళ్ళిపోతూ ఉంటారు. పరిసయ్యులు కలిగినటువంటి భక్తిలోకి వారు వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే వారు ఏ రీతిగా జీవించారో అటువంటి లైఫ్ స్టైల్లోకి మనం కూడా, నేటి క్రైస్తవులు కూడా, లేక అంత్యకాలంలో జీవించే సంఘము కూడా ఒక మోసంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. అందుకనే ఈ అంత్యకాలంలో నేను కూడా సెలెక్ట్ చేసుకున్నటువంటి ఒక పారబుల్స్ ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. మనమైతే అలాగే జీవించకూడదు. ఎందుకంటే నేను మీకు ఇంతకు ముందు బోధించినటువంటి అంశంలో కొండ మీద చేసిన ప్రసంగం, సర్మన్ ఆన్ ద మౌంట్ లో మరి నేను దీని గురించి మనం చాలా లోతుల్లో పరిశీలన చేశాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, దయచేసి మీ యొక్క బైబిల్ని తీయండి. మరి ఎవరు చెప్పగలరు గుర్తున్నవారు? ఇంతకుముందు నేను టీచ్ చేసిన వాటిలో పరిసయ్యుల గురించి మత్తయి సువార్త 5, 6, 7 ఆ సెర్మన్ ఆన్ ద మౌంట్ టీచ్ చేసినప్పుడు చెప్పాను. మరి ఎవరికైనా గుర్తుంటే మీరు చెప్పగలరా? ఆ పరిసయ్యుల గురించిన వచనం మత్తయి సువార్త 5లో ఎక్కడుంది? జస్ట్ ఎ క్వశ్చన్. Blessed are the poor in spirit, for they is the kingdom of heaven. కాదండి, అది దాని గురించి కాదు. పరిసయ్యుల గురించి లేక శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి స్పెసిఫిక్ గా ఒక వర్స్ మాథ్యూ 5లోనే ఉంటుంది. దాని గురించి కూడా మీకు టీచ్ చేశాను. మరి అటెండ్ అయిన వారు, గుర్తున్న వారు చెప్పండి. That unless your righteousness exceeds that of the Pharisees. ఎస్, అదండి ఆ వచనం. అది మనకు 20వ వచనంలో ఉంటుంది. మత్తయి సువార్త 5:20, మాథ్యూ 5:20లో ఉంటుంది. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల
మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 5:20. నోట్ చేసుకోండి. క్రాస్ రెఫరెన్స్గా, ఈ ఉపమానానికి క్రాస్ రెఫరెన్స్గా అది కూడా మరి మనం చూసాం. ఎందుకంటే ప్రభు ఇక్కడ పరిసయ్యుల గురించి మాట్లాడబోతున్నారు. ఆ పరిసయ్యుల నీతి గురించి మాట్లాడబోతున్నారు. పరిసయ్యుల భక్తి గురించి మాట్లాడబోతున్నారు. పరిసయ్యుల జీవన విధానం గురించి మాట్లాడబోతున్నారు. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనది. సో మనమైతే అలాగున జీవించకూడదు. మనమైతే వారి వలె భక్తి చేయకూడదు. మన ఆత్మీయత వారి ఆత్మీయత పోల్చుకుంటే మరి మన ఆత్మీయత వారి ఆత్మీయత కన్నా అధిగమించాలి. అప్పుడే మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఇప్పుడు మన ఆత్మీయత వారి ఆత్మీయత ఒకటే అయితే మనం పరలోక రాజ్యం ప్రవేశించము. చాలా క్లియర్గా ప్రభువారు చెప్తున్నారు కదండి. సో అయితే ఎందుకు ప్రభువారు అలా చెప్పారు? ఇంతకుముందు కూడా మీకు ఆ టెక్స్ట్ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 20 చెప్పేటప్పుడు చెప్పాను. సో ఈరోజు ముఖ్యంగా ఈ వాక్య భాగాన్ని ఫోకస్ చేస్తూ లూకా సువార్త 18లో వారి యొక్క మనస్తత్వం, వారి యొక్క యాటిట్యూడ్, వారి యొక్క జీవన విధానం, వారి యథార్థత, వారి హృదయం గురించి ఈరోజు పరిశీలన చేద్దాం. మరి ప్రభు యొక్క ఉపమానాన్ని చెప్పేటప్పుడు మరి ఆయన చెప్పిన విషయాలు ఒక్కొక్కటి జాగ్రత్తగా పరిశీలన చేద్దామండి. ఈ స్లైడ్ మీద నేను కొన్ని విషయాలు మెన్షన్ చేశాను. ఈ స్లైడ్ మీద ఉన్నటువంటి విషయాలు కూడా మీరు రాసుకోవచ్చు. మీరు వీటిని రాసుకొని తర్వాత మనం ఒక్కొక్కటి కూడా దాన్ని స్టడీ చేద్దాం. ఓకే, 10వ వచనం మనం చూస్తే లూకా సువార్త 18:10. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. కాబట్టి వి సీ హియర్ అబౌట్ 2 kinds of people. 2 మనుషుల గురించి మనం చూడబోతున్నాం. 2 మనుషులు, 2 రకాల ప్రార్థనలు, 2 రకాల ప్రతిస్పందనలు. అది ఈ యొక్క వాక్య భాగంలో మనం ధ్యానించిన ఉన్నాం. 2 kinds of people, 2 kinds of prayers, 2 kinds of responses from the Lord. అది ఓవరాల్గా ఒక చిన్న అవుట్లైన్ లాగా మీరు కనుక రాసుకోవాలనుకుంటే యొక్క వాక్య భాగానికి లూక్ 18:9-14కి ఇక్కడ ఆ 3 మెయిన్ పాయింట్స్గా మీరు రాసుకోవచ్చు. ఒకటి ఏంటంటే వి రీడ్ అబౌట్ 2 kinds of people. 2 రకాల మనుషుల గురించి అవుతున్నాం. పరిసయ్యుడు, సుంకరి. అలాగే 2 రకాల ప్రార్థనలు, వారు చేసే ప్రార్థన 2 రకాల ప్రార్థనలుగా మనం చూడొచ్చు. ఇంకా చివరికి వారు చేసిన ప్రార్థనలకు ప్రభు 2 విధాలుగా స్పందించడం జరిగింది. సో 2 types of responses to their prayers, రైట్? సో కాబట్టి ఆ ఫస్ట్ పార్ట్ ఇప్పుడు మరి మనము డీటెయిల్గా స్టడీ చేద్దామండి. 2 kinds of people, a Pharisee and a publican. పరిసయ్యుడు అలాగే సుంకరి. ఓకే, ఇప్పుడు గ్రూప్లో ఉన్నవారు సో అందరు కూడా పార్టిసిపేట్ చేయాలి కాబట్టి ఒక్కొక్కరు ఇక్కడ ఈ బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి కదండి. సో మైక్ ఆన్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చదవండి. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 kinds of people, a Pharisee and a publican. A Pharisee, one of the men who came to the church that day was a Pharisee. He was a spiritual leader among the people. He was known and respected as a true man of God. రైట్ అండి. మొట్టమొదటిగా ఆయన ఎవరు? ఒక ఆత్మీయ నాయకుడు. పరిసయ్యుడు అన్నప్పుడు అందరూ కూడా ఒక దైవజనుడిగా గౌరవించే ఒక పరిసయ్యుడు. ఆయన ఒక ఆత్మీయమైనటువంటి నాయకుడు. మరి వారు వేసుకున్నటువంటి నిలువుటంగి, తర్వాత వారు వేసుకున్నటువంటి ఇక్కడ వారి యొక్క నుదుట ఫోర్ హెడ్ దగ్గర కూడా ధర్మశాస్త్ర ప్రతులు కూడా కట్టుకొని వాళ్ళు ఉంటారు. అలాగే చేతికి మనం ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా ఎలాగైతే కొంతమంది వేసుకుంటారో ఆ టైప్లో వాళ్ళు కూడా చేతికి కూడా ధర్మశాస్త్ర ప్రతులను, వాక్యములను వాళ్ళు చేతికి కూడా వారు కట్టుకొని ఉంటారు. సో దట్ మీన్స్ లా, ఆ ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యము వారి చేతి మీద ఉంటుంది, వారి నుదుట ఉంటుంది, వారి యొక్క ఫోర్ హెడ్ మీద ఉంటుంది, రైట్? సో ప్రజలందరూ కూడా వారు ఒక ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వ్యక్తులుగా వాళ్ళని గౌరవించేవారుగా కూడా ఉంటూ ఉన్నారు. వారికి ధర్మశాస్త్రం అంతా క్షుణ్ణంగా కూడా వారికి బాగా తెలుసు. be it written or the oral law. There are 2 types of laws.
ఒకటి రాయబడినటువంటి మోషే ధర్మశాస్త్రం, రెండవది మిష్నా అని పిలుస్తారు, అది ఓరల్ లా. అంటే ఎవ్రీ జనరేషన్లో ప్రతి జనరేషన్, ఒక జనరేషన్ నుండి మరొక జనరేషన్కి ఓరల్గా వస్తున్నటువంటి చెప్పబడుతున్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రం సంబంధించిన విషయాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇంటర్ప్రిటేషన్, వాటి అర్థాలు కావచ్చు, ఒక తరము మరొక తరం నుంచి మరొక తరానికి నోటి మాట ద్వారా చెప్తున్న విషయాలు, వాటిని ఓరల్ లా అంటారు, మిష్నా అంటారు. సో ఆ రెండింటిని కూడా, రెండింటి విషయాలు కూడా దే ఆర్ వెరీ వెల్ వర్స్డ్. ఎవరు? ఈ యొక్క పరిసయ్యులు. సో సంపూర్ణమైనటువంటి అవగాహన అయితే కలిగినట్లు వారి యొక్క పరిసయ్యులు. ఓకేనండి. తర్వాత ఈ రెండవ బులెటిన్ పాయింట్ చూడండి. హీ న్యూ ద స్క్రిప్చర్స్. He knew the scriptures. He had many passages committed to memory, and he even wore leather boxes on his right wrist and forehead that contained certain special portions of the law. ఎస్, అదండి. సో ఇప్పుడే మీకు చెప్పాను దాని గురించి కూడా. సో వారికి ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క మాటలు అన్ని కూడా వారికి తెలుసు. వారి యొక్క తల ఎదుట, మీరు నుదుట, అలాగే చేతికి కూడా వాటిని వారు కట్టుకునేవారు. బాసికములుగాను చేతికి కూడా దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రతిని వారు కట్టుకునేవారు. అంటే ఎప్పుడు కూడా మరి ధర్మశాస్త్రమే మమ్మల్ని నడిపించాలి, ధర్మశాస్త్రము మా ఎదుట ఎప్పుడు ఉండాలి అన్నట్టుగా ఆ ఉద్దేశంతో. మంచిది, వండర్ఫుల్. ఓకే, అయితే ఇంకా చదువుదాం ఇంకా వారి గురించి. థర్డ్ బులెటిన్ పాయింట్ అండి ఇప్పుడు. He would have prayed at least 3 times every day. The Pharisees made much of prayer. They loved to pray loud, long and public prayers. రైట్. సో మనం దీని గురించి మత్తయి సువార్త 6, ఓకే, ఆ క్రాస్ రెఫరెన్స్ ఉంది కదండి. సో అది కూడా నోట్ చేసుకోండి. ఇంత ముందు కూడా మీరు మత్తయి సువార్త 23:5 ఉంది కదండి, ఇక్కడ అది కూడా నోట్ చేసుకోండి. ఎందుకంటే మత్తయి సువార్త 23లో కంప్లీట్గా యేసు ప్రభు వారు అక్కడ ఈ పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి, ఈ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకుల గురించి మాట్లాడుతూ 7 సార్లు అయ్యో అయ్యో శాస్త్రులారా, అయ్యో పరిసయ్యులారా అని బాధతో మరి కొన్ని విషయాలు చెప్పారు. అంటే వాళ్ళు ఎక్కడెక్కడ తప్పిపోతున్నారో, లేక వారు చేస్తున్నటువంటి పాపములు, లేక దేవునికి విరుద్ధంగా వారు చేస్తున్న పనుల గురించి యేసుప్రభు వారి బాధతో అక్కడ మత్తయి సువార్త 23లో 7 సార్లు అవన్నీ విషయాలు చెప్పారు. రైట్. సో కాబట్టి అది కూడా ఒక క్రాస్ రెఫరెన్స్ ఇక్కడ ఉంది, రాసుకోండి. అది కూడా మత్తయి 23:5. నెక్స్ట్ ఇక్కడేమో వారు చేసే ప్రార్థనల గురించి మత్తయి సువార్త 6లో 5-8 దాకా కూడా ఉంది. సో వాళ్ళు కూడా 3 times, ఓకే, వారు యూదుడు ఎవ్రీ జూయిష్ పర్సన్ వుడ్ ప్రే 3 times a day. 3rd hour, 6th hour, 9th hour. అంటే మార్నింగ్ 9 o'clock, ఆఫ్టర్నూన్ 3 o'clock, ఈవినింగ్ 6 o'clock. సో వాళ్ళు ఆ రీతిగా తప్పకుండా, వాళ్ళు ఎక్కడున్నా కూడా, జర్నీలో ఉన్నా ఎక్కడున్నా కూడా వాళ్ళు ఆ టైంలో వారు. We don't hear you. నా వాయిస్ వినిపించట్లేదండి. హలో, ఇక్కడ మరి క్లియర్గానే ఉంది. లేదు, ఆన్లో ఉంది.